అందరికీ హాయ్ అండి. ఈరోజు లంచ్ స్పెషల్‌గా వెల్లుల్లి రేఖలతో అయితే కూర చేస్తున్నానండి. మన ఆడవాళ్ళకైతే ఈ కూరని అస్సలు పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే మనం అందరం తినే ఉంటాం కదండీ! ఎప్పుడు బాలింతరాలప్పుడు అందరికీ కంపల్సరీ పెడతారు కదండీ! మంచిదనేసి. అదే ఈరోజు చేసుకుంటున్నాను. అప్పుడే కదండీ ఎప్పుడైనా వండుకొని తినొచ్చు ఈ వెల్లుల్లి రేఖల కూర మంచిది కదండీ! ఇంకా నీట్‌గా ఆ వెల్లుల్లి రేఖలనైతే పొట్టు తీసేసుకున్నాను. కొంచెం పెద్ద సైజు రేఖలను తీసుకోవాలండి. పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక మన వెల్లుల్లి రేఖలను నీట్‌గా ఏగించేసుకోవాలండి. పూర్తిగా ఏగించుకోకండి. సగం వరకు ఏగించుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లోనే జీలకర్ర ఆయిల్లోనే జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఏగించేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఏగించేసుకోవాలండి. అలా ఏగిన దాంట్లో ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుని ఏగించేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఇంకా అసలు వాటర్ పోయమండి. నూనెలోనే మగ్గిపోవాలి ఇవన్నీని. అలా మగ్గిన దాంట్లో మనం ముందుగా ఏగించిన వెల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని కలిపేసుకుని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అలా మగ్గిన దాంట్లో జీలకర్ర, ధనియాల పౌడరు వేసుకోవాలండి. దీంట్లో మసాలా వేయకూడదు ఇంకా. ఆ పౌడర్ వేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని లాస్ట్‌గా కాచి మరగబెట్టుకున్న పాలను ఒక 3 గ్లాసులు పాలు వేసుకుంటే చాలండి కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది మంచిది కూడా.